హలో, ఐఎమ్ డాక్టర్ సతీశ్రీ. ఈరోజు నేను న్యూమోనియాస్ గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అడ్మిషన్ అయిన 70% కేసెస్ న్యూమోనియాస్ అండ్ డెత్ కూడా అదే కారణం అవుతుంది. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అన్నమాట. న్యూమోనియా ఇంత కామన్ గా ఎందుకు వస్తుందంటే, ఎవరిలో వస్తుందంటే సాధారణంగా వయోవృద్ధుల్లోని ఇమ్యూనిటీ బాగా తక్కువ అయిపోవడం వల్ల, అంటే డయాబెటీస్ కావచ్చు, ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, హార్ట్ అటాక్స్ వచ్చి స్టంట్ పెట్టుకున్న కేసులు అవ్వచ్చు, అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవ్వచ్చు. చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సో ఈ లంగ్స్ చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. రెండో విషయం ఏంటంటే, ఇది చాలా చక్కగా తగ్గుతుంది. అంటే ఇనీషియల్ స్టేజెస్ లో గుర్తిస్తే దీని సింటమ్స్ తెలుసుకోవాలి. ఇనీషియల్ స్టేజెస్ లో సింపుల్ బ్లడ్ టెస్ట్, ఎక్స్రే చేసి గుర్తిస్తే మనం ఆ ఐసీసీలో చేరే స్టేజ్ని అవాయిడ్ చేసుకోగలం. ఐసీసీ అంటే ఇంకా దాని పరిణామం ఎలా ఉంటుంది అన్నది ఎవరో చెప్పలేము. చాలా ఖర్చుతో కూడిన పని. తర్వాత వెంటిలేటర్లు అవి పెడతారు. ఆ స్టేజ్ వరకు పోకూడదని నా ఉద్దేశం. అంటే నా ఆల్ వీడియోస్ లో నేను ఐ స్ట్రెస్ మోర్ ఆన్ ప్రివెంటివ్ రాదర్ దెన్ క్యూరింగ్. ఫస్ట్ ప్రివెన్షన్ స్టేజెస్ లోనే మనం అది రాకుండా చూసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. నా ఈ న్యూమోనియా అన్నది అసలు యాక్చువల్లీ ఏమిటి? న్యూమోనియా అన్నది లంగ్స్ లోపల చీమి చేరడం అన్నమాట. ఇది స్టార్టింగ్ ఎలా గుర్తించాలి? చిన్న సింటమ్స్ ఉంటాయి. అంటే ఈ ఆల్రెడీ ఓల్డ్ పీపుల్, లో ఇమ్యూనిటీ వాళ్ళతో చిన్న దగ్గుగా వస్తుంది. దగ్గు, చిన్న జ్వరము. ఆ స్టేజ్ లో ఏంటవుతుందంటే, చాలా మంది ఏదో షాప్ లిమిట్స్ తీసుకోవడం, లేకపోతే దగ్గు మందులు సీసాల మీద సీసాలు తాగుతూ ఉంటారు. అదే తగ్గిపోతుంది కదా అనేసి. బట్ ఆ దగ్గు కాస్త ముదిరి కఫం పడ్డం మొదలవుతుంది. కఫం రంగు కూడా పసుపచ్చు కానీ ఆకుపచ్చు కానీ చెడు వాసనతో కూడి ఉంటుంది. జ్వరం కూడా ఎక్కువ అవుతుంది. ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి. అండ్ దాంతోపాటు ప్లూరైటిక్ పెయిన్ అంటారు. చెస్ట్ పెయిన్ పక్కన సైడ్ ఊపిరి తీసుకుంటే ఆ పక్కనే నొప్పి పెడుతూ ఉంటుంది అన్నమాట. ఆఖరికి ఊపిరి తీసుకోలేరు, ఆయాసం. ఇన్ని తర్వాత యూరిన్ ఇన్కాంటినెన్స్, యూరిన్ లీక్ అయిపోతుంటుంది దగ్గప్పుడల్లా. సాధారణంగా ఈ స్టేజ్ లో మరీ నీరసం వచ్చేస్తుంది. ఆ స్టేజ్ లో డాక్టర్స్ దగ్గర సంప్రదించడం జరుగుతుంది. సో ఇంత స్టేజ్ వరకు వెళ్లకుండానే ఇనీషియల్ స్టేజెస్ లోనే డాక్టర్ని సంప్రదిస్తే నేను చెప్పినట్టుగా ఐసీసీలో చేరే అవసరము ఉండదన్నమాట. సో ఎప్పుడైతే ఒక పేషెంట్ కి, స్పెషలీ రెసిస్టెన్స్ తక్కువ ఉన్న పేషెంట్స్, ఓల్డ్ పేషెంట్స్, ఆల్రెడీ డయాబెటీస్, రీనల్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ ఇలాంటి వాటితో సఫర్ అయ్యే వాళ్ళు దగ్గుని నెగ్లెక్ట్ చేయొద్దు. దగ్గు, జ్వరము ఇవి ఒక 5 days లోపల, 5 days మాక్సిమం 5 days ఈలోగా మీరు పల్మనరీ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఎండ్ స్టేజ్ కి వెళ్ళరన్నమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వన్ షుడ్ హెల్ప్ వన్ సెల్ఫ్. పాత చీటీలు తీసుకుని మెడిసిన్ షాప్ లో వాడకుండా ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇది ఇనిషియల్ స్టేజెస్ లో పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. సింపుల్ సిబిసి టెస్ట్, ఎక్స్రే చేసి అసలు న్యూమోనియా ఉన్నదా, ఏ టైప్ ఆఫ్ న్యూమోనియా, పూర్తిగా అంటే లంగ్స్ లో అంతా చీమ్ పట్టేసిందా, లేకపోతే కొంచెం భాగంలో ఉన్నదా అన్నది చూసుకోవాలి. అలాగే న్యూమోనియా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ముద్ర పెడితే బాగా చీమ్ కింద, ఒక పుండు కింద మారిపోతుంది, లంగ్ యాబ్సెస్ అంటారు. అది అయితే అప్పుడు ట్యూబ్ పెట్టి తీయాల్సి వస్తుంది. అలాగే రెండోది ఏంటంటే, అది పై పొరకు కూడా చేస్తే ఎంపైమా, ప్లూరల్ ఎఫ్యూజన్, నీరు చేయకపోవడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట. సో ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి ఇనీషియల్ స్టేజెస్ లో మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. అర్థం చేసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ.